బిగ్ బాస్ అన్నయ్య, మా అక్క ఏం చేస్తుంది? పెళ్ళైన 23 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కూర్చొని భర్తకు భోజనం వడ్డిస్తున్న భార్య. అవునా? మా అక్క ఎప్పుడు పెట్టలేదా నీకు? ఇలా దగ్గర కూర్చొని లేకపోతే అన్ని అన్నము కూర అన్ని వేసి పెట్టింది. మా అక్కకి ఏం పెట్టావు నువ్వు మధ్యాహ్నం? ఎవరు? నువ్వే. నేనేం పెట్టలేదమ్మా, వాళ్ళ వంటలకు ఏదో చేసింది. సాంబార్ అని, పప్పుచారు. అది మా బామర్ది పుణ్యం. అది ఎంతో అదృష్టం చేస్తుంది, ఎన్నో జన్మలు అదృష్టం చేస్తుంది, కానీ ఇలాంటి బామర్ది దొరకడు. ఓకేనా? మళ్ళీ హైదరాబాద్లో మామయ్య గారు ఉన్నారు, ఆయన కూడా అలాంటి ఆయన కూడా దొరకరు. అక్కడికి పోతే డబుల్ ఎగ్ ఆమ్లెట్, డబుల్ ఎగ్ దోశలు, పుల్లారెడ్డి స్వీట్లు హైదరాబాద్కి. ఇక్కడికి వస్తే బామర్ది బిర్యానీ. చూసారా? మటన్ బిర్యానీ కావాలన్నా, చికెన్ బిర్యానీ కావాలన్నా, ఏది కావాలి, బోన్లెస్ కావాలన్నా, ప్రాన్స్, ఇది ఇలా ఉంటుంది. ఓ సూపర్. చూస్తారా మా వాడి బిర్యానీ? దగ్గర పెట్టమ్మాయి చూపించు. గుంటూరు వైస్రాయ్ బిర్యానీ సూపర్. తినడంలో మా ఆయన తోపు, చేయడంలో వాళ్ళు తోపు, తినడంలో నేను తోపు. పొట్ట అందుకే ఇదో పొట్ట చూడు. ఏం లేదు, ఒక్క రోజుకి ఒక్క పొట్ట వచ్చింది. అయినా పొట్ట అంటే ఏం చేద్దాం, బస్తాలు మోపిస్తుంది నా దగ్గర. శుభ్రంగా ఫుడ్ మట్టుకొచ్చి. సరే ఫ్రెండ్స్, మిమ్మల్ని పిలవకుండా మీకు పట్టుకున్న తింటున్నానని ఏమనుకోవద్దండి. స్టాఫ్ కోసం మా వాళ్ళకని తెప్పించాను, వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని. మా వాళ్ళు పరిచర్యలు మరతలు వేసారంట, 3 రోజులు మరతలు వేయాలి, బిర్యానీ పెట్టాలి. లేకపోతే ఏంటి అంటారు, అందుకని బిర్యానీ తెప్పించిన. ఓకే అండి, బాయ్. మోక్షం వచ్చింది ఈ జన్మకు. ఓకే, భార్యగా నీకు చెప్పవే, నిజంగా చెప్ప, నీకు ఎప్పుడు పెట్టలే. ఏ రోజు వడ్డించావే? ఎప్పుడు చేసి పెట్టుకో, తినిపో, అన్ని ఉన్నాయి. అందరూ కూర్చుంది. కలిపి ఒక్కసారి పెట్టింది, నేను 100 సార్లు పెట్టిందా మెక్కకు. అంటే ఇప్పుడు నేను 100 సార్లు పెట్టాను, నేను 30 సార్లు పెట్టాను. ఫస్ట్ ముద్ద నీకు, తర్వాత వడ్డించాలి. కడుపు నిండిపోయింది, జన్మ ధన్యం అయిపోయింది. అది నేను 100 సార్లు తిని పెట్టింటా, తను ఒక్కసారి తినిపెట్టింది. ఆయన 100 సార్లు తినబడితే నేను నా ఓపిక తక్కువ తినబెట్టడానికి. నేను ఒక 20 సార్లు తిన, అంటే ఆయన ఓపిక నేను, నాకు ఓపిక లేనప్పుడు నేను తినడం తక్కువ, అది అందుకని తినబెడతాడు. ఓకేనా? బాయ్ చెప్పండి.